నమస్తే. ఈ సెషన్‌కు స్వాగతం. వేపర్ జోన్ అనేది చర్మాన్ని శుభ్రపరచడానికి, హైడ్రేట్ చేయడానికి మరియు పునరుత్తేజింప చేయడానికి ఆవిరిని ఉపయోగించుకునే పునరుజ్జీవన చికిత్స. ఈ తాజా అనుభవం చర్మాన్ని లోపలి నుండి శుద్ధి చేస్తుంది. అలాగే హైడ్రేట్ చేసి విశ్రాంతిని కలిగిస్తుంది. లక్ష్యాలు: ఈ సెషన్ ముగింపులో మీరు వీటిని చేయగలరు. వేపర్ జోన్ మరియు దాని విధులను వివరించటం, వేపర్ జోన్‌తో ఫేషియల్ చేయటం వలన కలిగిన లాభాలను జాబితా చేయటం మరియు వేపర్ జోన్ ఉపయోగించి ఫేషియల్ చేసే విధానాన్ని వివరించటం. వేపర్ జోన్ మరియు దాని ప్రయోజనాలు. వేపర్ జోన్ పరికరము వెచ్చని ఆవిరిని నెమ్మదిగా విడుదల చేసి రంధ్రాలను తెరుచుకోవడానికి, మలినాలను తొలగించడానికి మరియు తర్వాత చేయబోయే ట్రీట్మెంట్ల కోసం చర్మాన్ని సిద్ధం చేయడానికి సహాయపడుతుంది. బ్యూటీ పరిశ్రమలో వేపర్ జోన్కు గల ప్రాముఖ్యతకు కొన్ని ప్రధాన కారణాలున్నాయి. అవి: డీప్ క్లెన్సింగ్. వేపర్ జోన్‌తో ఆవిరి పట్టడం వలన రంధ్రాలు తెరుచుకుంటాయి. అలాగే సెబమ్ అంటే క్రొవ్వు ద్రవాన్ని మృదువుగా చేసి, మురికి, నూనె వంటి మలినాలను మరియు డెడ్ స్కిన్ కణాలను తొలగించి చర్మాన్ని శుభ్రపరిచి ఆరోగ్యంగా ఉంచుతుంది. హైడ్రేషన్ మరియు మాయిశ్చర్. వేపర్ జోన్ నుండి వచ్చే వెచ్చని ఆవిరి చర్మాన్ని హైడ్రేట్ చేసి తేమగా ఉంచుతుంది. ఇది ప్రత్యేకంగా పొడిబారిన లేదా డీహైడ్రేటెడ్ చర్మం ఉన్న వ్యక్తులకు లాభదాయకంగా ఉంటుంది. చర్మ రంధ్రాల తయారీ. ఆవిరి చర్మాన్ని మృదువుగా చేసి రంధ్రాలు తెరుచుకొనటానికి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్‌ను మరియు పేరుకుపోయిన ఇతర మలినాలను సులభంగా వెలికితీయటానికి తోడ్పడుతుంది. రిలాక్సేషన్. వేపర్ జోన్ స్టీమింగ్ విశ్రాంతిని మరియు ఓదార్పునిస్తుంది, ఒత్తిడిని తగ్గిస్తుంది, స్పా లాంటి వాతావరణాన్ని సృష్టించి క్లయింట్‌కి తాజా అనుభూతిని కలిగిస్తుంది. రక్త ప్రసరణ మరియు ఆక్సిజనేషన్. వెచ్చని ఆవిరి రక్త ప్రసరణను ప్రేరేపించి చర్మానికి ఆక్సిజన్ మరియు పోషకాల సరఫరాను పెంచి చర్మాన్ని పోషిస్తుంది, ఛాయను మెరుగుపరుస్తుంది. ఇతర చికిత్సలను మెరుగ్గా స్వీకరించడం. వేపర్ జోన్ స్టీమింగ్ సీరంలు, మాస్కులు మరియు ఇతర చర్మ సంరక్షణ ఉత్పత్తులను వర్తించటానికి చర్మాన్ని సిద్ధం చేస్తుంది. తెరుచుకున్న రంధ్రాలు చర్మ సంరక్షణ ఉత్పత్తులను బాగా గ్రహించేలా చేస్తుంది. తర్వాత చేసుకునే చికిత్సలకు మెరుగైన ఫలితాలు మరియు ప్రభావాన్ని పెంచుతాయి. వేపర్ జోన్‌తో ఫేషియల్ చేయటానికి పాటించవలసిన దశలు. వేపర్ జోన్‌తో ఫేషియల్ చేసే విధానము 5 ముఖ్యమైన దశలను కలిగి ఉంటుంది. స్టెప్ 1: క్లయింట్‌ని సిద్ధం చేయటం. స్టెప్ 2: క్లయింట్ ముఖాన్ని శుభ్రపరచటం. స్టెప్ 3: వేపర్ జోన్‌ను సరైన స్థానంలో ఉంచి అమర్చటం. స్టెప్ 4: క్లయింట్ ముఖానికి ఆవిరి పట్టటం. స్టెప్ 5: మాన్యువల్ ఎక్స్ట్రాక్షన్లను చేసి చర్మాన్ని ఉపశమనం చేయటం. ఇప్పుడు ప్రతి దశను వివరంగా చూద్దాం. ఫేషియల్ నుండి క్లయింట్ ఆశిస్తున్న ఫలితాలను పొందడానికి క్లయింట్‌తో వారి చర్మ సంబంధిత సమస్యలు ఏవైనా, ప్రత్యేక పరిస్థితులు, అలెర్జీలు లేదా వారికి ఉన్న సెన్సిటివిటీస్‌ని అర్థం చేసుకోవడానికి, అలాగే వేపర్ జోన్‌తో ఫేషియల్ ట్రీట్మెంట్ గురించి క్లయింట్‌తో మాట్లాడండి. ట్రీట్మెంట్ చేసేటప్పుడు క్లయింట్ ఏమి ఆశించవచ్చో అర్థం చేసుకున్నారని మరియు వారికి సందేహాలు ఏవైనా ఉంటే అవి పరిష్కరించబడ్డాయని నిర్ధారించుకోండి. వేపర్ జోన్ ట్రీట్మెంట్‌ను మొదలుపెట్టే ముందు క్లయింట్ ఫేషియల్ ట్రీట్మెంట్ కోసం సమ్మతించారని నిర్ధారించుకోండి. ముఖానికి అడ్డు రాకుండా లేదా ఆవిరి వల్ల పాడయ్యే చెవిపోగులు, నెక్లెస్లు లేదా గాజులు వంటి నగలేమైనా ఉంటే తీసివేయమని క్లయింట్‌కు సలహా ఇవ్వండి. ట్రీట్మెంట్ సమయంలో క్లయింట్ దుస్తులు పాడవ్వకుండా పైన కప్పుకోవడానికి సెలూన్ గౌన్‌ను ఇవ్వండి. క్లయింట్‌ని రిలాక్స్‌డ్‌గా, అనుకూలమైన రీతిలో పడుకోమని చెప్పండి. మీరు ట్రీట్మెంట్ ప్రారంభించే ముందు మీ చేతులను కడుక్కొని గ్లవ్స్‌ని వేసుకోండి. క్లయింట్‌కు పొడవాటి జుట్టు ఉంటే జుట్టు ముఖం మీద అడ్డుపడకుండా ఉండటానికి వారికి హెడ్ బ్యాండ్ లేదా హెయిర్ టైను ఇవ్వండి.
క్లయింట్ మేకప్ వేసుకున్నట్లయితే వారి చర్మ రకాన్ని బట్టి తగిన క్లెన్సింగ్ మిల్క్ లేదా తేలికపాటి మేకప్ రిమూవర్ను ఉపయోగించండి. రిమూవర్ను కాటన్ ప్యాడ్ మీద పోసి కళ్ళు, పెదవులతో సహా ముఖం మీద మేకప్ వేసిన ఇతర ప్రాంతాల నుండి మేకప్‌ను సున్నితంగా తుడిచివేయండి. ముందుగా సరైన ప్రీ క్లెన్సింగ్ ఉత్పత్తిని ఉపయోగించి క్లయింట్ ముఖాన్ని శుభ్రం చేయండి. ఈ దశ ఏదైనా ఉపరితలం మీద ఉన్న దుమ్ము, నూనె లేదా మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. మీ వేలి కొనలకు ప్రీ క్లెన్సర్‌ను కొద్దిగా పోసి పొడిగా ఉన్న క్లయింట్ ముఖంపై సున్నితంగా వేళ్లతో గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేయండి. ప్రీ క్లెన్సర్‌ను గోరువెచ్చని నీటితో కడిగి డిస్పోజబుల్ టిష్యూ లేదా శుభ్రమైన టవల్‌తో చర్మాన్ని ఆరబెట్టండి. క్లయింట్ చర్మానికి తగిన తేలికపాటి క్లెన్సర్‌ను ఎంచుకోండి. తడిగా ఉన్న క్లయింట్ ముఖానికి క్లెన్సర్‌ను నుదిటి నుండి ప్రారంభించి మెడ వరకు సున్నితంగా పూయండి. చర్మాన్ని పూర్తిగా శుభ్రపరచడానికి పై దిశలో గుండ్రంగా పైకి తిప్పుతూ సున్నితంగా రాయండి. గోరువెచ్చని నీటితో క్లెన్సర్‌ను కడిగివేసి క్లెన్సర్ ఎక్కడా లేకుండా పూర్తిగా తీసివేయబడిందని నిర్ధారించుకోండి. శుభ్రమైన టవల్ లేదా డిస్పోజబుల్ టిష్యూతో చర్మాన్ని సున్నితంగా ఒత్తుతూ ఆరబెట్టండి. వేపర్ జోన్‌ను సురక్షితమైన మరియు అనుకూలమైన చోట అమర్చండి. పరికరాన్ని ప్లగ్ చేయడానికి దగ్గరలో ఒక ఎలక్ట్రికల్ అవుట్లెట్ ఉండేలా చూసుకోండి. హెచ్చరిక: ప్రమాదాన్ని కలిగించే ఏవైనా మండే పదార్థాలు లేదా లిక్విడ్స్ ఉంటే వాటిని తొలగించండి. వేపర్ జోన్‌ను క్లయింట్ వంగిన స్థాయికి సమంగా ఉండేలా అమర్చండి. స్టీమ్ నాజిల్ సరైన దూరంలో క్లయింట్ ముఖం వైపు ఉండే విధంగా వేపర్ జోన్‌ను సర్దుబాటు చేయండి. వేపర్ జోన్‌ను డిస్టిల్డ్ వాటర్‌తో నింపండి. వేపర్ జోన్‌ను ఆన్ చేసి దాన్ని వేడెక్కనివ్వండి. పరికరాన్ని ఆపరేట్ చేయడానికి తయారీదారు సూచనలను అనుసరించండి. స్టీమింగ్ టెంపరేచర్‌ను కావలసిన స్థాయిలో ఉండే విధంగా జోన్ సెట్టింగ్లను సర్దుబాటు చేయండి. క్లయింట్‌ను కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకోమని చెప్పండి. క్లయింట్ కళ్ళపై కాటన్ ప్యాడ్‌ను ఉంచండి. క్లయింట్‌కి అసౌకర్యాన్ని కలిగించకుండా ఉండేలా ఆవిరి టెంపరేచర్‌ను తనిఖీ చేస్తూ ఉండండి. ఈ కింద సూచించిన సమయం ప్రకారము ముఖానికి ఆవిరి పట్టండి. సాధారణ చర్మం 8 నుండి 10 నిమిషాల వరకు, జిడ్డు చర్మం 12 నుండి 15 నిమిషాల వరకు, సెన్సిటివ్ లేదా డ్రై స్కిన్ 3 నుంచి 5 నిమిషాల వరకు, రోజేషా లేదా క్యూపరస్ బ్రోకెన్ క్యాపిల్లరీస్ 3 నుండి 5 నిమిషాలు. మధ్య మధ్యలో టెంపరేచర్‌ను తనిఖీ చేయండి. మెషిన్‌ను ఆఫ్ చేసే ముందు స్టీమ్ అవుట్లెట్‌ను క్లయింట్ నుండి దూరంగా తిప్పండి. చికిత్స తర్వాత వెంటనే దానిని సురక్షిత ప్రదేశానికి తరలించండి. వేపర్ జోన్‌ని వాడిన తర్వాత చర్మం నుండి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ మరియు ఇతర మురికిని తొలగించడానికి మాన్యువల్ ఎక్స్ట్రాక్షన్స్‌లను చేయడం ఒక సమర్థవంతమైన పద్ధతి. బ్యాక్టీరియా వ్యాప్తి చెందకుండా మీ చేతులు మరియు ఉపకరణాలు శుభ్రంగా ఉన్నాయని నిర్ధారించుకోండి. వెలికితీసే ప్రాంతం చుట్టూ మృదువుగా ఒత్తడానికి ఒక చేతిలో కాటన్ ప్యాడ్ లేదా టిష్యూను పట్టుకోండి. మరొక చేత్తో బ్లాక్ హెడ్ రిమూవర్తో గురిపెట్టిన బ్లాక్ హెడ్ లేదా వైట్ హెడ్పై అవసరానికి అనుగుణంగా ఒత్తండి. మొదట తేలికగా ఒత్తుతూ అవసరమైతే మెల్లిమెల్లిగా ఒత్తిడిని పెంచండి. చర్మానికి హాని కలిగించేంత ఎక్కువగా ఒత్తకండి. ప్రతిసారి ఒత్తిన తర్వాత నెట్టి వెలికితీసిన పదార్థాన్ని తుడిచివేయడానికి కాటన్ ప్యాడ్ లేదా టిష్యూని ఉపయోగించండి. గురిపెట్టిన ఇతర ప్రాంతాలను వత్తి వెలికితీస్తూ వ్యర్థపు గుజ్జును తుడిచివేయండి. చర్మం యొక్క రంధ్రాలను మూసివేయడానికి బ్లాక్ హెడ్ తొలగించిన వెంటనే ఐస్ క్యూబ్స్‌ను రుద్దండి. అన్నింటినీ వెలికితీయటం పూర్తయిన తర్వాత చర్మం ఉపశమనం కోసం మరియు ఏదైనా సంభవించబోయే ఇన్ఫెక్షన్ నివారణకు సూదింగ్ టోనర్ లేదా యాంటీసెప్టిక్ సొల్యూషన్ పూయండి.
దీనితో మనం ఈ సెషన్ ముగింపుకు వచ్చాం. ఈ సెషన్‌లో మనం నేర్చుకున్న ముఖ్యాంశాలు ఇవి. వేపర్ జోన్ మరియు దాని విధులు, వేపర్ జోన్‌తో ఫేషియల్ చేయటం వలన కలిగే లాభాలను జాబితా చేయటం మరియు వేపర్ జోన్ ఉపయోగించి ఫేషియల్ చేసే విధానం. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత సెషన్‌లో మళ్ళీ కలుద్దాం.